ఎక్కడ నిన్ను పట్టుకోవడానికి వచ్చిన స్టేట్ ఆఫీసర్ గారు ఎక్కడ? నిన్ను పట్టుకోవాలని వచ్చిన ఆఫీసర్ గారి తల తీసి ఆఫీసర్ గారి తల తీసి మన స్థావరం గుమ్మానికి వేలాడదీశాను బాస్. శభాష్ మాధురి. మరి ఆ విజయ్ గారి సంగతి ఏం చేశావు? వాడు దొరకలేదు బాస్. వాడి మరదల్ని తీసుకొచ్చాను. వాడిని వెతుక్కుంటూ వాడే ఇక్కడికి వస్తాడు. ఎక్కడే వాడి మరదలు? నవ్వి ఎక్కడే వాడి మరదలు తెచ్చిందిగా మరదలు అని నేను అడిగింది. మరదలు తీసుకొచ్చింది. ఏ మాధురి, వెళ్ళి ఢిల్లీ నుంచి షేక్ పట్లా కాదు బంగారు బిస్కెట్లతో వస్తున్నారు. రంజిత్ సింగ్ ని, విక్రమ్ సింగ్ ని వెళ్ళి వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పు. మాధురి లోనికి వెళ్తుంది. ఎవరు మీరు? నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? నేనెవరో తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది. నువ్వేమైనా రాక్షసుడివా? మనిషివేగా. మానవ రూపంలో ఉన్న రాక్షసుని, మామూలు రాక్షసుని కాదు, మన రూప రాక్షసుని. మామూలు రాక్షసుని కాదు, నరలోప రాక్షసుని. అవివేక భయంకరుని, అసమర్థ సమర్థుని, అద్భుత చక్కని మంత్రదండాలతో నిలిన ది గ్రేట్ అండర్వర్ల్డ్ కింగుని, ఈ చీకటి సామ్రాజ్ఞి రాజుని, రాజుని, ది గ్రేట్ భైరవ సింగుని. భైరవ సింగ్ అంటే నువ్వేనా? కలవరపడికే కాంచనమాల, నీ మామ ఎక్కడున్నా చెప్పానంటే నీ అంద చందాలకు ఎటువంటి హాని జరగదు. నాకు తెలియదు. తెలీదా? వినబడాలడా? మొట్టలు చెట్టు మీద తెలుసు నాకు. చెప్పు. నీదేగా చెప్పు. నాకు తెలియదు. తెలీదా? ఏ సన్నా, నాకు మట్టలు చేయటమే చేతవు, నాతో మానభంగం చేయించుకో. మాకు మర్యాదగా వాడు ఎక్కడున్నాడో చెప్పు. తెలీదని చెప్తున్నా కదా. ఎంత అందంగా ఉన్నావే, దేవలోకంలో పూసిన పారిజాతి పుష్పముల ఎంత పసందుగా ఉన్నావే. పట్టుకుంటాడు. వదలరా నీచుడా. నీ అందం చూస్తే ఆ జన్మ సన్యాసికైనా ఆశపడుతుంది. చూడు, ఆ కళ్ళు చూడు ఎంత సెక్సీగా ఉన్నాయో. నీ పెదవులు ఎగసిపడేది కదా. సన్నగాజి లాంటి నీ నడుము చూస్తే గులాబీగా మత్తెక్కించే నీ అందం. నీ అందం చూస్తే ఆ జన్మ సన్యాసికైనా ఆశ పుడుతుంది. ఆ కళ్ళు చూడు ఎంత సెక్సీగా ఉన్నాయో. ఈ పెదాలు ఎగసిపడేది కదా. సన్నజాజి లాంటి నీ నడుము చూస్తే గులాబీలకే మొత్తెక్కించే నీ అందం. ఒక్కసారి నిన్ను తాగితే ఆ బ్రహ్మకైనా మతిపోతుంది. నీ సొగసు ఎక్కడెక్కడ ఏ ఉంచి చేశాడు, అక్కడెక్కడ అది ఉంచి చేశాడు. అక్కడక్కడ ఉంచి చేశాడు. ఎక్కడెక్కడ ఏం ఉంచాలో అక్కడక్కడ ఉంచి చేశాడు. ఆ బ్రహ్మ 7 పగళ్ళు 7 రాత్రులు జాగరణ చేసిన తనివి తీరదని అందం. రా
ఆ, ఉమ్. అది. వద్దు. ఆ, నువ్వు ఏమి చేయొద్దు. మగమైంది. వద్దు, నన్నేం చేయొద్దు. వెనక్కి జరుగుతుంది. ఆ, ఓకే. నవ్వుతూ ఒక అడుగు ముందుకేస్తూ. అప్పుడు స్టేజ్ నిన్ను చూస్తుంటే బా నిన్ను చూస్తుంటే ఈ చీకటి సామ్రాజ్యానికి సన్యాసం ఇచ్చి నీతో సంసారం చేయనుంది. బలవంతం చేయబోతాను. ఇంతలో బయట నుంచి అజయ్ భైరవ్ సింగ్. అజయ్ రాయ దొరగారు అని నవ్వుతా మోతుంది ఇదిగో నీతో జీవితాంతం కాపురం చేయను ఒకేసారి నా కొడుకు తీసుకుంటాను నీ అందం చూస్తే ఈ చీకటి సామ్రాజ్యం సన్యాసం ఇచ్చి నీతో సంసారం చేయనుంది. చెప్పాలి డైలాగ్ మౌతుంది చెప్పు. ఎందుకంటే అని ఈ డైలాగ్ మీ అందరూ సన్యాసం ఇచ్చి నీతో ఏయ్, నీ అందం చూస్తే ఈ స్వర్గ సామ్రాజ్యానికి సన్యాసం ఇచ్చి జీవితాంతం నీతో సంసారం చేయనుంది. అరే మౌతుగా డైలాగ్ చెప్పినాక అప్పుడు ఈ డైలాగ్ నుంచో మౌతుగా చెప్పు అర్థమైనా దాని చేయాలనిపిస్తుంది అప్పుడు ఉండేదిగా అప్పుడు మీ మామ ఈ విషయం తర్వాత వస్తాను లోపలికి. భజన వేసుకున్నాను నువ్వు అదే, ఆ. నీ మామ వచ్చినట్టున్నాడు వాడు ఎవరో ఇంటి నుంచి ఇంటికి రావాలి. అజయ్ భైరవ్ సింగ్. ఏయ్, నీ మామ అజయ్ గారు వచ్చాడు. నీ విషయం తర్వాత వస్తాను. ఏయ్, నీ మామ ఏ గారు వచ్చాడు, నీ సంగతి తర్వాత వస్తారా? అరే భజన వేసుకొని తీసుకెళ్ళి పొలానికి పోయా ఎక్కడ ఒకసారి గుర్తుపెట్టుకో